దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, ఈ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, ఈ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీకు ప్రేమ రుచి చూస్తున్నాను, దినదినము నీకు ప్రేమ రుచి చూస్తున్నాను. దయగల జీవాహారముతో పోషించుతున్నావు, దయగల జీవాహారముతో పోషించుతున్నావు. దేవాని జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నా ఆశ్రయుడవు నీవే కాదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నా ఆశ్రయుడవు నీవే కాదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, నీకెత్తి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మా కొరకై త్వరలో రానై నామై మహారాజా, మా కొరకై త్వరలో రానై నామై మహారాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి కొరింథీ 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. 4వ వచనాన్ని అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆ బండ క్రీస్తే, యేసు ప్రభువారే ఆ బండ.
పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి నడిపించేటప్పుడు దేవుడు మార్గంలో వారికి కావాల్సినన్ని దేవుడు అనుగ్రహించడానికి మరి యేసు ప్రభువారే వారికి ఒక బండగా ఆయన ఉంటూ వచ్చినాడు. ఆది కాండం మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి బండ అనగానే మనకు యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం రావాలి. బండ అనేటువంటి మాట చాలా సందర్భాల్లో రాయబడింది. బండ అంటే పచ్చడి నూరుకునే బండ కాదు. బండ అంటే కొండను కూడా బండ అంటారు అన్నమాట. పెద్ద రాయిని బండ అంటారు. కాబట్టి యేసు ప్రభువారు ఏంటంటే ఆ బండ క్రీస్తే. అంటే ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో పడి నడిచిపోయారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం తీసుకున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కాబట్టి మరి యేసు ప్రభువారు ఆయన ఆ యొక్క అరణ్య మార్గాల్లో మరి ఇశ్రాయేలును తీసుకుని వచ్చేటప్పుడు దేవుని ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన బండగా ఉండి వారికి ముందు నడుస్తూ వచ్చినాడు. ఆ బండ వారిని వెంబడించినటువంటి బండగా చూస్తున్నాం. వారందరూ కూడా ఆ బండ ద్వారానే వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారంట, వారందరూ కూడా మరి మన పితరులందరూ కూడా మేఘం కింద ఉండేది. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంట, మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తిసం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారంట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. కాబట్టి తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. కాబట్టి ఈ బండ ఏంటంటే ఆ బండ క్రీస్తే అన్నాడు. అంటే ఇది వెంబడించేటువంటి బండ. యేసు ప్రభువారు ఏం చేశాడంటే వెంబడించాడు. మనం చూసినట్లయితే మన పితరులైన వారినే కాదు, మనలను కూడా వెంబడించేటువంటి బండ. మనం ఆయన విడిచిపెట్టినప్పటికీ, ఆయన మనం అనేక సార్లు వెంబడించకపోయినప్పుడు కూడా ఆయన అయితే మనల్ని ఎడవకుండా మనల్ని వెంబడించేటువంటి బండగా యేసు ప్రభువారు మరి మనకున్నాడు ఇక్కడ. కాబట్టి బండ దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఆయన బండగా తన ప్రజలైనటువంటి వారికి ఆయన మరి వారి ప్రజల వెనకాల వారి ప్రజలకు ముందుగా ఆయన బండగా వారిని ఏం చేస్తూ వచ్చినాడంట, వారిని వెంబడిస్తూ వచ్చాడు. అనేక సార్లు వాళ్ళు ఏం చేశారంటే దేవుని బాధ పెడుతూ వచ్చినారు, దుఃఖపరుస్తూ వచ్చినారు. వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట, వారంతా కూడా ఏం చేస్తారు, చెడ్డవాటిని ఆశించారు. 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి చెడ్డవాటిని ఆశిస్తూ వచ్చారంట. దేవుడు వద్దన్న వాటిని, దేవుడు అసహించుకునే వాటిని వారు ఏం చేస్తూ వచ్చినారు, ఆశిస్తూ వచ్చినారు. తర్వాత వాళ్ళు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేస్తూ వచ్చినారంట. వాళ్ళు తాగుబోతులు అయిపోతూ వచ్చినారు. తాగుడి మీద ఎక్కువ వారు దృష్టి పెడుతూ వచ్చినారు. తర్వాత మరి కొందరు విగ్రహారాధికులు అయిపోతూ వచ్చినారంట. విగ్రహారాధికులు అయిపోతూ వచ్చినారు. కొందరు 8వ వచనం చూసినట్లయితే కొందరు వ్యభిచరిస్తూ వచ్చినారంట. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కోల్పోతూ వచ్చినారు. కొంతమంది వ్యభిచరిస్తూ వచ్చినారు. కొంతమంది ఏం చేస్తూ వచ్చినారు, ప్రభువును శోధిస్తూ వచ్చినారంట. ప్రభువుని మాటి మాటికి ఆయన ఏం చేస్తూ వచ్చినారు, అక్కడ ఏముంది, శోధిస్తూ వచ్చినారంట కదా. 9వ వచనంలో మనం ప్రభువుని శోధింపకయిందుము అంటాడు. కాబట్టి ప్రభువుని వారు ఏం చేస్తూ వచ్చినారంటే శోధిస్తూ వచ్చినారు అనమాట. అక్కడ 2 ఉంది, కింద ఏముందంటే క్రీస్తుని అని ఉందన్నమాట. అంటే దేవుని వారు ప్రభువుని వారు ఏం చేస్తూ వచ్చినారు, శోధిస్తూ వచ్చినారు. మాకు ఈ అరణ్యంలో కొంచెం ఆలస్యమైతే మాకు నీళ్లు లేవు, మాకు ఆహారం లేదు, మాకు ఐగుప్తు దేశంలో ఏమున్నాయి, కాకరకాయలు కేకరకాయలు, అక్కడ మాంసం ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పి వారు సనుగుతూ వచ్చినారు. అంతేకాదు వారిలో ఏం చేస్తూ వచ్చినారంట, వారిలో ఎక్కువ మంది ఏం చేస్తూ వచ్చినారు, 9వ వచనం చూడండి, మనం ప్రభువును శోధింపుకుందాము. వారిలో కొందరు శోధించి సర్పములను ఏం చేస్తూ వచ్చినారంట, సర్పములు తాపకరమైనటువంటి సర్పములు గరిచినాయి వాళ్ళని.
ఆ సర్పముల ద్వారా కూడా అనేక మంది ఏం చేస్తూ వచ్చినారు? నశించిపోతూ వచ్చినారు. కొంతమంది సనుగుతూ వచ్చారంట. 10వ వచనం రాయబడింది, మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత ఏం చేస్తారంట? నశించిపోయారు. కాబట్టి రకరకాల వ్యక్తులను ఇక్కడ మనం చూస్తున్నాం. వారిలో ఎక్కువ మంది ఆయనకి ఏం చేయలేకపోతూ వచ్చినారు. 5వ వచనం చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడింది. అనేక మంది ఇష్టలుగా ఉండకపోయినప్పటికీ వారిని దేవుడు ఏం చేశాడంట? నడిపించిండంట. దేవుడు వారిని మరి నడిపిస్తూ వచ్చినాడు, వెంబడిస్తూ వచ్చినాడు ఆయన. కాబట్టి మనం చూసినట్లయితే 4వ వచనాన్ని మరి చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కాబట్టి యేసు ప్రభువారు క్రీస్తు అనేటువంటి బండ. కాబట్టి ఆ బండ ఏం చేసిందంటే వెంబడిస్తూ వచ్చింది మన పితరులైనటువంటి వారు. మన పితరులనే కాదు, మనలను కూడా ఈ బండ ఏం చేస్తూ వచ్చిందంటే వెంబడిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ బండలో మనం ఒక 7 విషయాలని, బండ అనేటువంటి మాట దాదాపు 100 సార్లు కంటే ఎక్కువ రాయబడింది. అవన్నీ మనం చెప్పం, కానీ ఒక 7 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బండ ఏమై ఉంది అనే విషయాల్ని, 7 విషయాలను మనం దేవుని వాక్యంలో మనం చూసి 49వ అధ్యాయం ఆదికాండము 49వ అధ్యాయము ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం చూడండి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే, నీకు సహాయం చేయి నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలులకు బండయు మేపెడివాడను ఆయనే. ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడంట? ఆయన బండ. కాబట్టి మేపేడివాడు. కాబట్టి మనం కొరింథీలో చూసాము 10వ అధ్యాయంలో 4వ వచనంలో వెంబడించినటువంటి బండ. ఇక్కడ చూస్తున్నాము ఆదికాండం 49వ అధ్యాయంలో 24వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలునకు బండయు మేపేడివాడు ఆయనే. కాబట్టి ఈ బండ మేపేడి బండ, ఇశ్రాయేలును పోషిస్తూ వచ్చినటువంటి బండ, మనలను పోషించేటువంటి బండ. కాబట్టి వెంబడించే బండ, తర్వాత పోషించే బండ, మేపిడి బండ. కాబట్టి ఈ బండ సహాయకరమైనటువంటి బండ. కాబట్టి నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతో అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ బండ సహాయం చేస్తుంది. ఈ బండ ఏం చేస్తుందంట? మేపెడివాడు ఆయనే. కాబట్టి మనం చూస్తున్నాం, వెంబడించే బండ, మేపేటువంటి బండ, మేపే బండ కదా. కాబట్టి ఈ బండను దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బండలో మరి అనేక రకాలైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ బండ ఇది ప్రజలను పోషించేటువంటి బండ, ఇది ఆత్మీయ ఆహారాన్ని అందించే బండ, ఆత్మ సంబంధమైనటువంటి బండ, రక్షణార్థమైనటువంటి బండ. ఈ బండ అనేక మందిని పోషించేటువంటి బండ. కాబట్టి ఈ బండను గురించి దేవుడు అంటున్నాడు, మరి ఈ బండ ఎలాంటి బండ అంట? మేపేడి బండ. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారికి ఏది కొదువు లేకుండా, ఏ కొరత లేకుండా కూడా దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? మేపినాడట. కాబట్టి మేపేడివాడు అంటున్నాడు. అంతేకాదు, మనం చూసినట్లయితే చూడండి, 3వ విషయాన్ని కూడా మనం చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం, నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలు ముందుగా పొమ్ము, నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసింది. ఇక్కడ మనం చూస్తే మరి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏం చేస్తావంటే హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా, ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట మరి అట్లు చేసిన. కాబట్టి మోసే ఏం చేస్తూ వచ్చినాడంట?
బండను కొట్టినాడు. అంటే ఈ బండ ఏంటంటే ఈ బండ కొట్టబడిన బండ. నీ కొరకై నా కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడు? కల్వరి శిలువలో కొట్టబడ్డాడు. మనందరి కొరకై ఆయబడుతూ వచ్చినాడు. మనకు ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి, మనల్ని రక్షించడానికి, మనకు ఆత్మీయ ఆహారం దేవుడు ఇవ్వడానికి ఆయన కల్వరి శిలువలో మన అందరి కొరకు ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. కాబట్టి మోషే ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ బండను కొడుతూ వచ్చినాడంట. మనం సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో చూస్తే 11వ వచనం, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి కొట్టబడినటువంటి బండ, ఆ బండను కొట్టబడ్డాడు యేసుప్రభు వారు కూడా. ఈ బండ ఎవరంటే ఆ బండ క్రీస్తే. 3వ బండ ఏంటంటే కొట్టబడినటువంటి బండ. యేసయ్య మనందరి కొరకు ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. మనందరి కొరకు ఆయన చూడనొల్లని వాడుగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడుగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి కొట్టబడినటువంటి బండ, దూషించినటువంటి బండ, నిందించినటువంటి బండ, ఎన్నో మనందరి కొరకే నిందలో అవమానం పొందినటువంటి బండ, మనందరి కొరకు ఆయన కొట్టబడ్డాడు. మనందరి కొరకై పొడవబడ్డాడు. మనందరి కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. కొట్టబడినటువంటి బండ. ఏంటి కొట్టడం అంటే? ఇందులో నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. అంటే ఈ బండలో నుంచి ఏమొస్తుందంటే ఆత్మీయ ఆహారం వచ్చింది. అందుకనే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం, అందరూ ఆత్మ సంబంధమైన ఆ బండలోనిది తినిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలో ఏం చేస్తూ వచ్చినారంట? వారు పానం చేస్తూ వచ్చినారంట. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారాన్ని తింటూ వచ్చినారు. ఆ బండ మరి మన మధ్యలో యేసుప్రభు వారు ఏమై ఉన్నాడంటే ఆయన నొలగొట్టబడి, ఆయన శరీరము దంచబడి, రొట్టిగా చేయబడి, కొట్టబడి, ఇదిగో మన మధ్యలో ఆయన శరీరం, ఆయన రక్తం ఉంది. ఆయన శరీరం, ఆయన రక్తం మనం భుజిస్తున్నామే వారం. ఆ యొక్క శరీరం, ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కొరకు కొట్టబడినటువంటి బండ. ఆ బండలో నుంచి మనం ఏం చేస్తున్నాము? మనం ఆత్మీయ ఆహారం అందించేటువంటి బండ. కాబట్టి ఈ బండకు మనం మరొక పేరు ఏంటంటే కొట్టబడినటువంటి బండ. కాబట్టి ఇప్పుడు మనం చూసాము, వెంబడించే బండ, మేపిడి బండ, కొట్టబడిన బండ అంట. కాబట్టి కొట్టబడేటువంటి బండగా మనం ఆయన చూస్తున్నాం. కాబట్టి మరి కొట్టబడినటువంటి బండగా, కొట్టబడిన బండ. అంతేకాదు మరొక బండను మనం చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 22వ వచనం చదవనమ్మా. నా చేతితో నిన్ను కప్పేదను అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనం నుండి చూడండి. మరియు యెహోవా, ఇదిగో నా సమీపన ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవలెను, నా మహిమ నిన్ను దాటి వెలుసుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను. కాబట్టి ఈ బండ ఏంటంటే మరి ఒక స్థలం ఉన్నది, సమీపంగా ఉండేటువంటి బండ. 21వ వచనంలో ఇదిగో మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవలెను, నా మహిమ నిన్ను దాటి వెలుసుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను. ఇది మరి మోషే అన్నాడంట, దేవుణ్ణి అన్నాడంట, తండ్రి అయిన దేవుణ్ణి అన్నాడంట, ప్రభా నేను మీ మహిమను చూడాలనుకుంటున్నాను, ప్రభా నేను నిన్ను చూడాలనుకుంటున్నానంటే అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు నన్ను చూడలేవు కానీ నా వెనక పార్శ్వమును చూస్తావు కానీ నా ముఖము నువ్వు చూడలేవు అన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి చూచి ఎవరు కూడా ఏం చేయలేరు? బ్రతకలేరంట. అంటే ఆయన అంత తేజస్సు కలిగిన వాడు,
ఎవరో సమీపింపరాని మరి మహిమా తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్నేం చేస్తానంటే నా చేతితో నిన్ను కప్పుతాను అంటున్నాడు. నా చేతితో నిన్ను కప్పుతాను, నా చేతితో నిన్ను కప్పెదను. దేవుడు ఈ బండ ఏ బండ అంటే కప్పే బండ, కాపాడేటువంటి బండ, రక్షించేటువంటి బండ, ప్రతి విధమైన ఆపత్కాలం నుండి ఆదుకునేటువంటి బండ. కాబట్టి ఈ బండకి మనం మరొక పేరు ఏంటంటే, ఈ బండను మనం సమీపంగా ఉండే బండ అనొచ్చు, లేకపోతే ఈ బండ కప్పేడి బండ. దేవుడు అంటున్నాడు నేను నిన్ను కప్పుతాను అంటున్నాడు. కాబట్టి ఈ బండ కప్పేదిగా ఉంది, ఈ బండ కాపాడేదిగా ఉంది, ఈ బండ నెమ్మదిచ్చేదిగా ఉంది, ఈ బండ అలసట తీర్చేటువంటి బండ. కాబట్టి యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం, మనుషులు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు సాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీటి కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలేను ఉండును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బండ ఎలాంటిదంటే కాపాడేదే బండ, కప్పే బండ అనమాట. మనుషులు గాలికి మరుగైన చోటు వలెను, గాలికి మరుగైన చోటు వలెను, వానకు సాటైన చోటు వలెను, ఎండిన చోట్ల నీటి కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున మరి గొప్ప బండ నీడవలేను ఉండును. కాబట్టి నీడ అయినటువంటి బండ అంటే ఈ బండ కప్పుతుంది, కాపాడుతుంది అన్నమాట. కాబట్టి మోషేతో కూడా దేవుడు అదే అన్నాడు, ఈ బండ నేనేం చేస్తాను, నా చేత్తో నిన్ను కప్పుతాను. ఆ బండ మీద నువ్వు నిలబడితే మరి నా చేత్తో నిన్నేం చేస్తాను, కప్పుతాను. కాబట్టి ఈ బండ కప్పేటువంటి బండ, కాపాడేటువంటి బండ. కాబట్టి ఎంబడించే బండ, మేపిడి బండ, కొట్టబడిన బండ, తర్వాత చేతితో కప్పేటువంటి బండ. తర్వాత మనం చూసినట్లయితే పరమగీతంలో ఒక మంచి మాట అక్కడ రాయబడింది ఈ బండ గురించి. పరమగీతంలో పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం, బండ సందుల్లో ఎగురు నా పావురమ, పేటి బీడలను ఆశ్రయించి నా పావురమ, నీ స్వరం మధురము, నీ ముఖం మనోకరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరం నాకు వినపడను. ఈ బండ ఏమిటంటే బండ సందుల్లో ఎగురు నా పావురమ, పేటు బీడలను ఆశ్రయించు నా పావురం. ఈ బండ ఏ బండ అంటే ఆశ్రయమైనటువంటి బండ, ఆశ్రయమైనటువంటి బండ. ఇక్కడ మనం చూస్తున్నాము మరి బండ సందుల్లో ఎగురు నా పావురమ. కాబట్టి బండను ఆశ్రయిస్తుందంట పావురం. అంటే ఈ బండ ఆశ్రయమైనటువంటి బండ. పరమగీతాల్లో మనం చూస్తున్నాము ఆశ్రయమైనటువంటి బండ. కాబట్టి ఇప్పుడు మనం 5 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి బండ మేపేడి ఎంబడించే బండ, రెండోది మేపే బండ, మూడోది కొట్టబడిన బండ, నాలుగోది చేతితో కప్పే బండ, ఐదోది ఆశ్రయమైన బండ, ఆరోది మనం చూసినట్లయితే మనకు బాగా పరిచయం ఉన్న లేఖనము కీర్తనల గ్రంథము, కీర్తన 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 40వ కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. కాబట్టి ఈ బండ ఏ బండ అంటే స్థిరపరిచే బండ. ఈ బండ అంతకితము దావీదు ఏమంటున్నాడంటే, దావీదు యొక్క జీవితం అంతకితం ఏంటి, నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నవాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నవాడు. అలాంటి వ్యక్తినంట దేవుడు పైకెత్తి తన పాదములను బండ మీద నిలిపినంట, తన అడుగులను దేవుడు స్థిరపరిచాడంట. తన స్థితిని మనం చూసినట్లయితే దావీదు ఎక్కడున్నాడు అంతకితం అంటే నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. అంటే అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఆయన ఏం చేశాడంట, ఆయన దావీదుని పైకెత్తాడంట, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను ఏం చేశాడు, స్థిరపరిచాడు. కాబట్టి బండ స్థిరపరిచేటువంటి బండ.
ఈ బండ స్థిరపరుస్తుంది, తొట్టిల్లు అని కాపాడుతుంది, నిలబెడుతుంది. ఈ బండ పైకెత్తుంది. ఈ బండ ఊబులో, దొంగ ఊబులో మరి చిక్కుకుపోతున్నటువంటి వారిని, పాపం అనేటువంటి ఊబులో, పాపం అనేటువంటి దానిలో మనిషి మునిగిపోతుంటే, లోకంలో పాపంలో మనిషి కొట్టుకుని పోతుంటే, మనిషి పాపంధకారంలో పాపంలో మునిగిపోతుంటే, ఆ నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుండి, మరి జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన ఏం చేశాడంట? రక్షిస్తూ వచ్చి మరి తనను పైకెత్తి ఆ బండ మీద ఏం చేశాడంట? తన పాదములను నిలిపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే స్థిరపరిచేటువంటి బండగా ఆయన మనం చూస్తున్నాం. మరి స్థిరత్వం లేని స్థితిలో, అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? భక్తుని స్థిరపరుస్తూ వచ్చినాడంట. ఈ బండ ఏం చేస్తుందంటే స్థిరపరచబడుతుంది. ఈ బండ మీద ఎవరైనా ఈ బండ మీద నిలబడినప్పుడు ఈ బండ ఏం చేస్తుందంటే స్థిరమైనది. ఈ బండ ఎవరైతే ఈ బండ మీద ఉంటారో వారు ఎప్పటికీ కదలకుండా స్థిరంగా ఉంటారనమాట. ఈ బండ కదిలేటువంటి బండ కాదు. ఈ బండ ఎప్పుడు కూడా ఎట్లుంటుంది? స్థిరంగా ఉంటుంది కదా. మనం చూడు మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి బండ మీద ఉన్నటువంటి వ్యక్తి, కాబట్టి స్థిరపరిచేటువంటి బండ. ఈ బండ మీద ఉన్న వాళ్ళు ఎప్పుడు పడిపోరు. ఎవరైతే ఈ క్రీస్తు అనే బండ మీద ఎవరైతే ఉన్నారో దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మనలను ఆ క్రీస్తు అనే బండ మీద మనల్ని కడుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పాను. కాబట్టి మరి ఈ క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడేడు పేతురు. కాబట్టి ఈ బండ మీద కట్టబడుతున్నాడు. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టేదును. కాబట్టి దేవుడు మనల్ని స్థిరపరుస్తూ వచ్చినాడు. క్రీస్తు అనే బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆయన మనల్ని స్థిరపరుస్తూ వచ్చినాడు, మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఆ లోకంలో నుండి, పాపంలో నుండి ఇది స్థిరపరిచేటువంటి బండగా మనం చూస్తున్నాం. ఇప్పటికి మనము మరి అనేక బండల గురించి మనం చూస్తూ వచ్చాము. ఎంబడించిన బండ, రెండోది మేపెడి బండ, కొట్టబడిన బండ, దేవుని చేత్తో కప్పి కాపాడేటువంటి బండ, అలసడి తీర్చే బండ, తర్వాత ఆశ్చర్యమైనటువంటి బండ, స్థిరపరిచేటువంటి బండ. 7వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే 105వ కీర్తన చివరిగా మనం చూద్దాం. 105వ కీర్తన 41వ వచనం. బండను చేల్చగా నీళ్లు ఉబ్బికి వచ్చెను, ఎడారులు అవి ఏరులై పారెను. కాబట్టి చివరిగా మనం చూస్తే ఈ బండ ఏ బండ అంటే చేల్చబడినటువంటి బండ. కాబట్టి మనందరి కొరకే ఈ బండ ఏం చేయబడిందంటే చేల్చబడింది. ఈ బండ మనందరి కొరకే చేల్చబడినటువంటి బండ. బండను చేల్చగా నీళ్లు ఉబ్బికి వచ్చెను, మరి ఎడారులు అవి ఏరులై పారెను. కాబట్టి ఈ బండ ఏ బండ అంటే చేల్చబడినటువంటి బండగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 34వ వచనంలోనంట యేసుప్రభువారు ఆ సిలువలో ఉన్నప్పుడు ఒక సైనికుడు బల్యముతో ఆయన ఈటి తీసుకుని ఆయన ప్రక్కన పొడిచినప్పుడు అంట వెంటనే రక్తము నీరు కారిందంట. అంటే ఈ బండ ఏ బండ అంటే ఇది చేల్చబడినటువంటి బండ. ఒక సైనికుడు యేసుప్రభువారి యొక్క ప్రక్కలో ఆ యొక్క మరి ఆ బళ్ళెంతో పొడిచినప్పుడు అక్కడ నీరును రక్తమును కారుతూ వచ్చి. కాబట్టి యేసుప్రభువారు మన అందరి కొరకాయ మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అంటే చేల్చబడినటువంటి బండ. మనందరి కొరకాయ ఆయన ఏం చేయబడ్డాడంటే చేల్చబడుతూ వచ్చినాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఇంకో మాట చూసినట్లయితే 114వ కీర్తన 8వ వచనం. ఆయన బండను నీటి మడుగ్గాను, చెక్కుముక్కి రాతి బండ నుండి నీటిలు ఓటలుగానే చేయవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన బండను నీటి మడుగ్గాను, చెక్కుముక్కి బండ నుండి
నీటి ఓటలను చేయవాడు. కాబట్టి చేల్చబడినటువంటి బండ, ఈ బండలో నుంచి సమృద్ధిగా ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఇంకా అది ఈ బండలో నుంచి యేసు ప్రభువారి యొక్క రక్తము ఏం చేస్తుందంటే ఇంకా అది ప్రవహిస్తుంది. ప్రవహించేటువంటి రక్తం, ఈ రక్తంలో ఎంత మందినైనా సరే ఈ రక్తం ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఈ బండ ఏ బండ అంటే చేల్చబడినటువంటి బండ, దాహము తీర్చేటువంటి బండ. ఈ బండ దాహం తీర్చేటువంటి బండ. యేసుప్రభువారు అంటాడు, ఆ యొక్క మరి సమరయ స్త్రీతో యేసుప్రభువారు అంటాడు, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఇంకెప్పటికీ దప్పికొనుడు. కాబట్టి ఇది దాహం తీర్చేటువంటి బండ. ఆయన మనందరి కొరకై మన దాహం తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు కదా. కలవరి చిలువలో మరి మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది, ఇంకా 2-3 వారాల్లో గుడ్ ఫ్రైడే వస్తుంది. అయితే ఆ కలవరి చిలువలో యేసు ప్రభువారు ఏం చేయబడ్డాడంటే మనందరి కొరకే ఆయన చేల్చబడ్డాడు. ఆయన దప్పికొన్నాడు. ఆయన అంటాడు, నేను దప్పికొనుస్తున్నాను, నేనేం చేస్తున్నాను, నేను దప్పికొనుస్తున్నాను అన్నాడు. అంటే మనందరికీ దాహం ఇవ్వటానికి, మనందరి దాహం తీర్చడానికి, మనందరికి ఆత్మీయమైన నీళ్ళు ఇవ్వటానికి ఆయన ఏం చేశాడు, ఆయన దప్పికొన్నాడు. నేను దప్పికొనుస్తున్నాను అన్నాడు. నేను దప్పికొనుస్తున్నాను. కాబట్టి ఆయన మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన దప్పికొంటున్నాడు కదా. యేసుప్రభువారు కలవరి శిలువలో పలికినటువంటి 5వ మాట ఏంటంటే నేను దప్పికొనుస్తున్నాను అన్నాడు. యేసుప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు ఒక మాట నేను దప్పికొనుస్తున్నాను. అంటే మన దాహం తీర్చడానికి యేసయ్య ఏం చేశాడు చెప్పండి, ఆయన దప్పికొన్నాడు కదా. ఆయన యేసుప్రభువారు ఎట్లా చనిపోయాడంటే నీళ్లు మరి దప్పికొని చనిపోయాడు. ఆయనకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, చేదు చిరకనిచ్చినాడు. మనందరూ దాహం తీర్చడానికి యేసుప్రభువారు ఏం చేశాడంటే ఆయన దప్పికొన్నాడు కలవరి శిలువలో. ఆయన మనందరి కొరకే చేల్చబడ్డాడు. మనందరికీ ఆయన ఏమిచ్చినాడంటే ఆయన మనందరికి కూడా మరి దాహం ఇచ్చినటువంటి దేవుడు, మన దాహాన్ని తీర్చినటువంటి దేవుడు, మన ఆత్మ సంబంధమైనటువంటి దాహం ఇచ్చినటువంటి దేవుడు. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం మరొక మాటను మనం చదువుకున్నట్లయితే, నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ దాహం గురించి, ఈ నీటిని గురించి మరొక మాటను చూసినట్లయితే, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. వారు ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును రప్పించితివి. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే వారు ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి దేవుడు ఏం చేస్తాడంట, ఉదకమును రప్పించితివి. వారి దాహం తీర్చడానికి దేవుడు మరి వారి దాహం తీర్చాలి, వారికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి దేవుడు అనుకున్నాడంట. వారికి ఉదకమునిచ్చినాడంట. ఆ ఉదకమే యేసు ప్రభువారి యొక్క రక్తం. ఆ రక్తం మనకు ఏం చేస్తుందంటే మన దాహం తీర్చేటువంటి రక్తంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఆయన మనకు దాహం ఇచ్చాడు అంటే మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం అందరూ చదవండి. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. చూసారు ఇక్కడ దేవుని వాక్యంలో మరి తాపకరమైనటువంటి పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైనటువంటి ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. బండ నుండి నీకు ఆయన నీళ్లు తెప్పించను. బండ నుండి నీళ్లు తీసుకొచ్చాడు. ఎలాంటి పరిస్థితి అంటే అది ఎడారి. అక్కడంట తాపకరమైనటువంటి పాములు, ఆ పాము కలిస్తే అంతే సంగతి, రక్తపింజారి కంటే కూడా డేంజర్. అలాంటి పరిస్థితులు, తాపకరమైనటువంటి పాములు, తేళ్లు, ఎడారి అయి నీళ్ళు లేని భయంకరమైనటువంటి గొప్ప అరణ్యం అంట. అక్కడ దేవుడు నడిపిస్తూ
ఆ బండ నుండి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తన ప్రజలకు నీళ్లు అనుగ్రహించినాడు కదా. కాబట్టి దేవుడు నీళ్ళు ఇచ్చినాడు. వారు దాహం తీర్చిన బండ, ఆత్మ సంబంధమైనటువంటి. అందుకని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అక్కడ ఏం రాయబడితే వచ్చింది? అందరూ ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. అందరూ ఆ బండలోని త్రాగినారు. అది దాహం తీర్చేటువంటి బండ. ఈ లోక సంబంధమైనటువంటి దాహం కాదు, ఈ లోకంలో ఉండేటువంటి దాహం కాదు. ఈ లోకంలో ఎవరైనా దాహం దప్పుకుంటే మనం తాగితే మరలా ఇంకా కాసేపటికి మరలా దప్పిక అవుతుంది. ఈరోజు మనం మంచినీళ్ళు తాగితే నువ్వు ఎన్ని నీళ్ళు తాగినా మరలా రేపటికి మరలా దప్పిక అవుతుంది. కానీ యేసు ప్రభువారు ఇచ్చేటువంటి నీళ్ళు ఎలాంటివంటే ఇంకా ఎన్నడూ ఏం చేయడం అండి, ఇంకెన్నడో దప్పికొనుడు అన్నమాట. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి నీరు ఆయన మనకు అనుగ్రహించినాడు. ఆయన శరీరము, ఆయన రక్తము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ బండ ఏంటంట? ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇప్పుడు ఆ బండను గురించి మనం ఇంకా అనేక విషయాలు దాదాపు 100 సార్లకు పైగా ఆ బండను గురించి రాయబడింది. కానీ ఒక 7 విషయాలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆ బండను గురించి ఏం తెలియజేయబడుతుంది? ఎంబడించినటువంటి బండ, మేపెడి బండ, కొట్టబడిన బండ, దేవుని చేత్తో కప్పేటువంటి బండ, ఆశ్రయమైనటువంటి బండ, స్థిరపరిచేటువంటి బండ, చేల్చబడిన బండ. కాబట్టి మరి మనం ఆరాధన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభా, నా కొరకై బండగా నాయన. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నా కొండ, నా కోట, నా బండ అంటాడు. కాబట్టి దేవుడు, ఆయన దావీదు కీర్తనకారుడు అంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం, నా బండ అయినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు బండ అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన బండగా ఉండి ఏం చేస్తాడు? మనలో పోషిస్తాడు, ఆదరించాడు, కాపాడినాడు. కాబట్టి ఎంబడిస్తూ వచ్చినాడు, తన ప్రజలైన వారిని ఎంబడిస్తూ వచ్చినాడు, మేపుతూ వచ్చినాడు. ఆ ప్రజల కొరకు కొట్టబడటానికి ఇష్టపడినాడు బండ. యేసు ప్రభువారు మనల్ని పోషించేవాడుగా, మనల్ని ఎంబడించేవాడుగా, మన కొరకై కొట్టబడిన బండగా, మనలను కాపాడేటువంటి బండగా, మనకు ఆశ్రయమైనటువంటి బండగా, మనలను బండ మీద నిలిపి మన పాదాలు స్థిరపరిచేటువంటి బండగా, మన కొరకు చీల్చబడినటువంటి బండగా, మన కొరకై దాహం ఇవ్వటానికి, ఆత్మీయ ఆహారం, ఆత్మీయ జీవజలం ఇవ్వటానికి ఇష్టపడినటువంటి మరి క్రీస్తు అనేటువంటి బండ. ఆ బండ క్రీస్తే. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాలు మనం చదువుకుంటూ వచ్చినాము. ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆ దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రభా, ఈ లోకంలో పాపిగా, ఈ లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చెడు చచ్చినటువంటి నన్ను రక్షించుకుని రక్షణార్థమైనటువంటి బండ, అది రక్షణార్థమైనటువంటి బండ. ఆ బండ నీ కొరకై, నా కొరకై యేసు ప్రభువారు ఆ బండగా మనలో వెంబడించి మనందరికి కూడా గొప్ప రక్షణ, విడుదల ఇచ్చినటువంటి బండ, మనందరి కొరకై కొట్టబడిన బండ. ఈ దినాన మరి మనం చనిపోతే నిత్యరాజ్యంలోకి చేర్చే బండ, ఎగేగంలో ఆయనతో ఉంచేటువంటి బండ. ఇలాంటి గొప్ప దేవుడిగా మనకు ఉన్నందుకు మనం ఆయన ఆరాధించి దేవుని మనము స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.